మన తాన కోడి పందాలు, గుర్ర పందాలు, పందుల పోటీలు, ఎడ్ల పందాలు ఉన్నట్టే పొట్టేళ్ల పందాలు ఉన్నట్టే ఒకాడ పాములు అట్టే పందాలు ఉన్నాయట. ఎంత పెద్ద పాములు అట్టేస్తే వాళ్ళకు అంత ఘనంగా నగదు బహుమతి కూడా ఇస్తారట. మరి అదెక్కడా ఏం కదా చూద్దాం పారి. మన తాన చేపలు పట్టే పందాలు ఉన్నట్టే అమెరికాలో ఉన్న ఫ్లోరిడా దిక్కు పాములను పట్టే పందాలు పెట్టింది అక్కడి సర్కారు. మళ్ళీ అన్ని పాములు కాదట, కొండ శిలువలనే పట్టుకొని చంపాలి. దానికి కూడా కండిషన్ ఉన్నది, ఆ పాములను బాధ పెట్టి చంపొద్దట, వాటికి బాధ తెలియకుండా జీవి తీయాలన్నట్టు. అట్లా ఎవరు ఎక్కువ పాములను పడతారో అందులో మళ్ళీ ఎక్కువ పొడవైన పాములను పడతారో వాళ్ళకు $10,000 అంటే మన పైసలా ఏం తక్కువ $8,40,000 ప్రైజ్ ఇస్తారట. ఇక అట్లనే కడమ కేటగిరీలో కూడా పాములు పట్టిన వాళ్ళకి అందరికీ ఏం తక్కువ $25,000 ప్రైజులు ఇస్తారట. ప్రతి సంవత్సరం ఆగస్టులో 9 తారీఖు నుంచి 18 తారీఖు దాకా ఈ పోటీలు పెడతారట. ఇక ఈ ఏడు కూడా మొన్న 9 తారీఖు నాడే ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్ పేరు మీద పోటీలు షురూ చేసిరు. మస్తు మంది ఇప్పటికే పాములను పట్టేందుకు వాటి తోకలు పట్టుకొని ఉరుకుతున్నారు. ఇక ఈ పాములను పట్టే పోటీల్లో ఎవరైనా పోవచ్చు, కాకుండా అందులో కేటగిరీలు ఉన్నాయి. మిలిటరీలు, ప్రొఫెషనల్స్, ఏం అనుభవం లేని వాళ్ళన్న కేటగిరీలలో పోటీలకు తీసుకుంటారట. ఎవర్ గ్లేడ్స్ అనే ఊర్లో ఉన్న బర్మీస్ పైథాన్లను పట్టుకొని తేవాలన్నట్టుగా. అవి ఏం తక్కువ 18 అడుగుల పొడవు, 2 క్వింటాల బరువు ఉంటాయట. ఫ్లోరిడా చేపలు మరియు అడవి జీవాల సంరక్షణ శాఖ వాళ్ళే ఈ పోటీలు పెట్టి ఆ పాముల జీవి తీపిస్తున్నారు. అవి గాదేంది అడవి జీవాల సంరక్షణ సంస్థలే జీవాలను రక్షించాలే కానీ వాటి జీవి తీసుడేంది అని అనుకుంటారు కదా. అయితే 2000 సంవత్సరంలో ఈ పాములు ఏడుకల్లో ఇడికి వచ్చినాయట. ఇక అవి మస్తు పెరిగినాయట వాటి సంతతి. వాటికి కనిపించిన జీవాలను పోతం పెడుతున్నాయట. దాంతో జీవ వైవిధ్యం దెబ్బతిన్నదట అక్కడ. అందుకే ఏడాదిలో 10 రోజులు వాటిని వేటాడే పోటీలు పెట్టి దొరికిన వాటిని జీవి తీసి వాటి సంతతి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నదట అక్కడి సర్కారు. అయితే జీవాల సంఘం వాళ్ళేమో గట్ల జీవి తీసుడేందని ఫ్లోరిడా సర్కారు వాళ్ళ మీద గరం అవుతుర్రు.